శ్రీ గురుభ్యో నమః. కృష్ణాష్టమి పండుగను భారతదేశం మొత్తం చాలా బాగా జరుపుకుంటారు. కానీ ఈ కృష్ణాష్టమి పండుగ జరుపుకునే తీరులో దక్షిణాది వాళ్ళకి, ఉత్తరాది వాళ్ళకి తేడా ఉంటుంది. ఎలాంటి తేడా? ఎవరు ఏ విధంగా పూజలు చేస్తారు అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పూజ జరుపుకునే విధానంలో కొంచెం డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళ ప్రాంతాల యొక్క సంస్కృతి, సంప్రదాయాలను బట్టి ఈ పండుగ యొక్క ప్రత్యేకత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మొదటగా దక్షిణాదిలో అంటే మన ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ దక్షిణాది అనుకుంటే కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జయంతి లేకపోతే గోకులాష్టమి అని పిలుస్తుంటారు. సాధారణంగా జరిగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్ని మనం గమనిస్తే ఉపవాసం ఉండి పూజ చేయడం. భక్తులు కృష్ణాష్టమి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకి శ్రీకృష్ణుడు జన్మించిన సమయానికి పూజ చేస్తారు. కృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి ఊయల్లో ఊపుతూ పాటలు పాడతారు. ఆ తర్వాత నైవేద్యం. కృష్ణుడికి ఇష్టమైన అటుకులు, బెల్లం, వెన్న, పాలు, పెరుగు, పళ్ళు ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఉట్టి కొట్టడం. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తుగా ఉట్టిని కట్టి దాన్ని కొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. దీన్నే ఉట్ల పండగ లేకపోతే ఉట్ల తిరునాళ్ళ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక పిల్లల వేషధారణ. చిన్న చిన్న పిల్లలను చిన్ని గోపాలకృష్ణుడిగా గోపికల రూపంలో వేషాలు వేయించి వారిని అందంగా ముస్తాబు చేసి పండగ వాతావరణాన్ని ఇంకాస్త సందడిగా చేస్తారు. ఎందుకంటే కృష్ణాష్టమి అంటే కృష్ణుడి జననం. గోపాలకృష్ణుడు, గోపబాలుడు, చిన్ని కృష్ణుడు అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా అలంకరణ చేసి మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత పాదాల ముద్రలు. తమిళనాడులో అయితే ఇంటి గుమ్మాలు, దారుల మీద బియ్యం పిండితో చిన్ని కృష్ణుడి పాదాల ముద్రలు వేస్తారు. దీన్ని కృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఇక ఆలయాల ప్రత్యేకత కనుక గమనిస్తే కేరళలోని గురువాయూర్, కర్ణాటకలోని ఉడిపి, శ్రీకృష్ణ మఠం వంటి ప్రముఖ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇది దక్షిణాది వారి కథ. మరి ఉత్తరాదిలో కృష్ణాష్టమి వేడుకలు అంటే శ్రీకృష్ణుడు జన్మించిన ప్రాంతం ఉత్తరాది కాబట్టి ఇక్కడ వేడుకలు దక్షిణాది కంటే కూడా ఘనంగా చేస్తారట. మరి ఈ ఘనంగా అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మధుర, బృందావనం, ద్వారక ఈ ప్రదేశాల్లో ఈ పండుగ వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జన్మాష్టమి వేడుకలు ఎలా జరుగుతాయి అంటే ఉత్తరాదిలో దీన్ని జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో అర్ధరాత్రి జరిగే ప్రత్యేక పూజల్లో వారు పాల్గొంటారు. ఆ తరువాత దహీహండి, అదేనండి ఉట్టి కొట్టడాన్నే దహీహండి అంటారు. మహారాష్ట్రలో ఈ దహీహండి అనే పేరు పెట్టి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. యువకులంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి మానవ పిరమిడ్ లాగా ఏర్పాటు చేసి చాలా ఎత్తులో కట్టిన పెరుగు కుండని పగలగొడతారు. ఇది బాలకృష్ణుడు వెన్న దొంగిలించాడు కదా, అలాంటి లీలను గుర్తు చేసుకుంటూ అలా ఆ లీలకు ప్రతీకగా నిలుస్తుందనే చెప్పాలి. ఆ తర్వాత రాసలీలల ఘట్టం. బృందావనంలో కృష్ణుడు రాధలీలలను, రాసలీల నృత్య నాటికలను ప్రదర్శిస్తారు. చాలా మంది భక్తులు ఈ ప్రదర్శన చూడ్డానికి ఎక్కువగా అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. ఇక మధుర, బృందావనం అలంకరణ. కృష్ణాష్టమి రోజున మధుర, బృందావనంలో కృష్ణుడి ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి అవి మనకి. భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా భారతదేశం మొత్తం శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమిని భక్తితో, శ్రద్ధగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ప్రాంతీయ సంస్కృతికి తగ్గట్టుగా ఈ వేడుకలు వేర్వేరు ప్రాంతాల్లో వేరే విధంగా మనకి కనిపిస్తుంటాయి. చూసారు కదా, దక్షిణాదిలో, ఉత్తరాదిలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరుగుతాయని చాలా సింపుల్గా. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కృష్ణాష్టమి గురించిన విషయాలు మీరు తెలుసుకున్నందుకు ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.